హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కీమా కర్రీ అనమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈరోజు మీతో షేర్ చేసుకున్నామని అయితే నేను ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మన కీమా మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి. నేను చిన్న సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను, అలాగే టమాటా 3 తీసుకున్నాను, 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, అలాగే 3 రెమ్మలు కరివేపాకు, అలాగే కొత్తిమీర తీసుకున్నాను. మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో. సో ఇంకా నేను 1/2 kg మటన్ కీమా కడిగి పెట్టి ఇలాగా పెట్టాను అనమాట, 1/2 kg. సో పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలాకి మీట్ మసాలా, సో మనకి పట్ట, లవంగ, యాలక్కాయలు. సో సింపుల్ ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సో ఇప్పుడు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ. సో ఆనియన్స్ ఇలాగా సన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. టమాటా కూడా పక్కన పెట్టేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ కూడా. సో ఇందాక ఒక ఐటమ్ మిస్ అయ్యాను, అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందాక చూపించలేదు, అందుకని చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మటన్ కీమా. సో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది. సో ముందుగా నేను కుక్కర్ పెట్టుకొని నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా. నాన్ వెజ్ ఐటమ్స్ కన్నిటికీ ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. సో ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక మనం ఇందాక చూపించుకున్నాం కదా పట్ట, లవంగ, యాలక్కాయలు, అవి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను కొంచెం ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం కల్లుప్పు వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయని. సో కొంచెం కలుపుకున్నాం మనం. సో కొంచెం వేగాయి ఆనియన్స్ అనేది, ఇదిగోండి చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టమాటా అయితే యాడ్ చేద్దాం. ఒకసారి టమాటా వేసినాక ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. సో మనం మటన్ కూడా యాడ్ చేసి వేసుకున్నాం, మటన్ కీమా. సో నేను ఇప్పుడు పసుపు వేసినాక కారం 2.5 స్పూన్స్ వేస్తున్నాను. సో కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. సో మేము స్పైసీగా తింటాం కాబట్టి 2.5 వేసాను. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా యాడ్ చేసుకోండి, లేదంటే సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉడకాలి కాబట్టి సరిపోయిద్ది. సో మంట సిమ్లో పెట్టి మనం కుక్కర్కి మూత పెట్టేద్దాము. ఒక 3 to 4 విజిల్స్ వస్తే చాలు. సో 3-4 విజిల్స్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు ఇక్కడ, మనకి ఇలా గ్రేవీగా కావాలనుకుంటే ఇలా తినొచ్చు, లేదు కొంచెం నీళ్ళు నికిపోయి ముద్దగా కావాలంటే మనం అలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. నేను ఇప్పుడైతే బాండీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మన కుక్కర్లో కొంచెం వాటర్ ఉంది కదా, ఇట్లా తినే వాళ్ళైతే తినచ్చు. కొంచెం ఇనికాలి, మనకి గ్రేవీలా కావాలని అంటే కొంచెం మనం దీంట్లో బాండీలో ఇంకా నూనె ఏం వేయకుండా మనం కొంచెం మగ్గించుకోవచ్చు. సో గ్రేవీ లాగా వస్తుంది మనకి. అప్పుడు నేను చూపిస్తాను ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే. సో కొంచెం వాటర్ అయితే ఇంకింది. సో ఇంకొంచెం ఉంది. సో మనకి ఇలా చాలు అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్
మా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ మాదిరిగా ఉంటే చాలు, మనకి తినడానికి కొంచెం బాగుంటుంది. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం మనం. సో నేను పక్కన గుడ్లు కూడా ఉడకపెట్టాను, సో కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అయితే. సో గార్నిష్ చేసేస్తే మన మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ ఇది. చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫుడ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజు.